హలో అండి. వెల్కమ్ టు knowledge.com. ఇవాళ మనం క్యాలెండర్ యొక్క కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని చూడబోతున్నామండి. క్యాలెండర్ టాపిక్ మన అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇయర్ కాన్సెప్ట్ అండి. మనకి ఇక్కడ ఇయర్లో చూస్తే 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ ఇయర్, ఇంకొకటి వచ్చేసి లీప్ ఇయర్. ఇక్కడ ఆర్డినరీ ఇయర్ అంటే మనకి ఏ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయో దానిని మనం ఆర్డినరీ ఇయర్ అంటాము. ఎందుకంటే ఈ ఇయర్లో ఫిబ్రవరిలో ఓన్లీ 28 డేస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి ఏ ఇయర్లో అయితే మనకి 366 డేస్ ఉంటాయో దానిని మనం లీప్ ఇయర్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయండి. మన అందరికీ తెలిసిందే లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఆర్డినరీ ఇయర్ అనేది 4th డివిజబుల్ అవ్వదు. లీప్ ఇయర్ వచ్చేసి 4th డివిజబుల్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇయర్ ఇచ్చేసానండి 1823. ఇది నాకు ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా అని తెలియాలి అంటే సింపుల్ 4th డివైడ్ చేయడమే. 4 4s are 16, 5s are 20, 23. సో ఇది 4th డివిజబుల్ అవ్వట్లేదు. దీనిని మనం ఏ ఇయర్ అంటాము? ఆర్డినరీ ఇయర్. ఒకవేళ ఇది 4th డివిజబుల్ అయ్యి మనకి రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాము. సో ఇయర్ కాన్సెప్ట్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్. 365 డేస్, 366 డేస్. నాట్ డివిజబుల్ బై 4, డివిజబుల్ బై 4. సో ఇది మనకి బేసిక్ ఇయర్ కాన్సెప్ట్ అండి, ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్డినరీ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? ఆర్డినరీ ఇయర్లో నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని? సో మనకి తెలిసిన బేసిక్ పాయింట్ ఏంటంటే 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్. సో మొత్తం 7 డేస్ని కలిపితే మనకి 1 వీక్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఆర్డినరీ ఇయర్లో మనం ఏం తెలుసు, మనకి 365 డేస్ ఉంటాయి. ఈ 365 డేస్ని మనం 7th డివైడ్ చేద్దాం. 7 5s, 7 2s 14. ఎంతండి రిమైండర్ ఎంత వచ్చిందండి మనకి? 1. సో ఈ 52 అనేది వీక్స్ అండి. ఒక ఆర్డినరీ ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 1 ఆడ్ డే, ఎక్స్ట్రా డే. విషమ రోజులు అంటాం మనం ఆడ్ డేస్ని. ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, 52 వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే, 1 ఆడ్ డే. నెక్స్ట్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయని తెలుసండి? 366 డివైడెడ్ బై 7. 2. రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 2. సో లీప్ ఇయర్లో 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్, 2 ఎక్స్ట్రా డేస్ లేదా 2 విషమ రోజులు. లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి, 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా గుర్తుపెట్టుకోండి. మనకి ఆర్డినరీ ఇయర్ ఏ డేనా అయితే స్టార్ట్ అవుతుందో అదే డే రోజు మళ్ళీ ఎండ్ అవుతుంది. ఏ డే రోజు అయితే స్టార్ట్ అవుతుందో అదే డే ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జనవరి 1 2019 వచ్చేసి మండే స్టార్ట్ అయింది అనుకుందాం. డిసెంబర్ 31 2019 కూడా మనకి మండేనే ఉంటుంది. ఇది బేసిక్ అండి, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్డినరీ ఇయర్ మనకి ఏ డే అయితే స్టార్ట్ అవుతుందో అదే డేలో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు స్టార్ట్ అయితే మండే ఎండ్ అవుతుంది, ట్యూస్డే స్టార్ట్ అయితే ట్యూస్డే ఎండ్ అవుతుంది. అదే లీప్ ఇయర్కి చూస్తే నెక్స్ట్ డే ఎండ్ అవుతుందండి. సపోజ్ మండే రోజు మనకి లీప్ ఇయర్ స్టార్ట్ అయింది అనుకోండి, మండే రోజు మనకి లీప్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ట్యూస్డే రోజు ఎండ్ అవుతుంది.
ఒకవేళ ట్యూస్డే స్టార్ట్ అయితే వెనస్డే స్టార్ట్ అయితే థర్స్డే. లీప్ ఇయర్లో ఏ డే అయితే మనకి స్టార్ట్ అవుతుందో ఆ నెక్స్ట్ డే అనేది లీప్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఇంకొక పాయింట్ అండి, ఒకవేళ మనకి మంత్లో 30 డేస్ ఉన్నాయి అంటే, ఒక మంత్లో మనకి 30 డేస్ ఉన్నాయి అంటే, ఒకవేళ మంత్ అనేది వెడ్నెస్డే స్టార్ట్ అయిందనుకోండి, థర్స్డే ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ డే 30 డేస్ ఉన్న మంత్లో ఏ డే అయితే ఆ మంత్ స్టార్ట్ అవుతుందో ఆ డే యొక్క నెక్స్ట్ డేకి మనకి ఆ మంత్ అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ 31 డేస్ ఉన్నాయనుకోండి, మండే స్టార్ట్ అయితే మనకి నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఎండ్ అవుతుంది. ఓకే, 30 డేస్కి ఆఫ్టర్ 1 డే, 31 డేస్కి ఆఫ్టర్ 2 డేస్. మంత్లో 30 డేస్ ఉంటే 1 డే తర్వాత ఎండ్ అవుతుంది. మంత్లో 31 డేస్ ఉంటే ఆఫ్టర్ 2 డేస్ ఆ మంత్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ అంటే ఏంటండి? జనరల్గా సెంచరీ అంటే మనం ఏమంటాము, పీరియడ్ ఆఫ్ 100 డేస్ని మనం సెంచరీ అనే అంటాము. పీరియడ్ ఆఫ్ 100 డేస్ని సెంచరీ అని అంటాము. ఇక్కడ మనకి సెంచరీ ఇయర్ వచ్చేసి కూడా 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఆర్డినరీ సెంచరీ ఇయర్. ఆర్డినరీ సెంచరీ ఇయర్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, ఆర్డినరీ సెంచరీ ఇయర్ అనేది 400తో డివిజబుల్ అవ్వదు. ఆర్డినరీ సెంచరీ అనేది 400తో డివిజబుల్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ విత్ 400. ఆర్డినరీ సెంచరీ ఇయర్. నెక్స్ట్ సెంచరీ ఇయర్ వచ్చేసి లీప్ సెంచరీ ఇయర్. లీప్ సెంచరీ ఇయర్ వచ్చేసి మనకి 400తో డివిజబుల్ అవుతుందండి. ఆర్డినరీ సెంచరీ ఇయర్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 400. లీప్ సెంచరీ ఇయర్ వచ్చేసి ఇట్ ఈస్ డివిజబుల్ బై 400. ఓకే, ఆర్డినరీ సెంచరీ ఇయర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి 100, 200, 300, 500, 600, 700 సో ఆన్. లీప్ సెంచరీ ఇయర్ వచ్చేసి మనకి 400, 800, 1200, 1600 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు చూస్తే లీప్ సెంచరీ ఇయర్ అన్నీ కూడా 400తో డివిజబుల్ అయ్యేవే. ఆర్డినరీ సెంచరీ ఇయర్ వచ్చేసి ఏ యొక్క ఇయర్ కూడా 400తో మనకి డివిజబుల్ అనేది అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డినరీ సెంచరీ ఇయర్ వచ్చేసి మనకి 400తో డివిజబుల్ అవ్వదు. లీప్ సెంచరీ ఇయర్ వచ్చేసి మనకి 400తో డివిజబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు 100 ఇయర్స్ని తీసుకుందామండి. జనరల్గా మనం 100 ఇయర్స్ని ఎలా డివైడ్ చేస్తాము అంటే 1 to 99 ఇయర్స్ని ఒకసారి అండ్ 100th ఇయర్ని సపరేట్గా పెడతాము. ఇది మనకి సెంచరీ ఇయర్. 100 ఇయర్స్ని మనం ఇలా సపరేట్ చేస్తామండి. ఇప్పుడు మనకి 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ అనేవి ఉన్నాయో తెలుసుకోవాలంటే సింపుల్, 99 డివైడెడ్ బై 4. ఓకే, మనకి ఒక 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? 24. ఇప్పుడు ఆబ్వియస్గా 100లో మనకి 24 లీప్ ఇయర్స్ అంటే మిగతా 76 ఆర్డినరీ ఇయర్స్ అన్నట్లే కదా. ఎస్, సో మనకి 100 ఇయర్స్లో 76 ఆర్డినరీ ఇయర్స్ ఉంటే మిగతా 24 అనేవి లీప్ ఇయర్స్. 100 ఇయర్స్లో 76 ఆర్డినరీ ఇయర్స్, 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని చూసేద్దామండి. ఒకవేళ 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 300 ఇయర్స్లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉండొచ్చు? సింపుల్, 100 ఎన్ని లీప్ ఇయర్స్ అండి? 24 లీప్ ఇయర్స్. సో 24 ప్లస్ 24 ఇవి మనకి 300కి వచ్చే లీప్ ఇయర్స్. 24 + 24 + 24 76 లీప్ ఇయర్స్.
ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ అండి. ఒక 100 ఇయర్స్‌లో 24 లీప్ ఇయర్స్ ఉంటే 400 ఇయర్స్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ అనేవి ఉంటాయి? చాలా జాగ్రత్తగా వినండి క్వశ్చన్‌ని. 100 ఇయర్స్‌లో 24 ఇయర్స్ లీప్ ఇయర్స్ ఉంటే 400 ఇయర్స్‌లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? నేను మీకు ఒక హింట్ ఇస్తానండి. 400 అనేది మనకు ఆల్రెడీ లీప్ ఇయర్. సో, అది దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి. 100th అనేది మనకి లీప్ ఇయర్ కాదుగా. సో, అందులో మనకి 24 ఇయర్స్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 200కి కూడా 24, 300కి కూడా 24. కానీ 400 అనేది ఆల్రెడీ మనకి లీప్ ఇయర్ కాబట్టి ఇందులో ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది కాబట్టి 24 + 1 25 ఇయర్స్ మనకి 25 ఇయర్స్ మనకి లీప్ ఇయర్స్ ఉంటాయండి. 400లో ఎన్ని ఇయర్స్ లీప్ ఇయర్స్ ఉంటాయి? 25. ఎందుకు అంటే 400 అనేది లీప్ ఇయర్. 400లో ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది మనకి. 24 + 1 = 25 ఇయర్స్. సో 400లో మనకి ఎన్ని ఉంటాయండి? 24, 24, 24, 25. దట్ ఈస్ 97 ఇయర్స్. 97 ఇయర్స్ లీప్ ఇయర్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఒక క్వశ్చన్ అండి. టోటల్ లీప్ ఇయర్స్ ఇన్ 500 ఇయర్స్, 700 ఇయర్స్, 900 ఇయర్స్. సో ఇది క్యాలిక్యులేట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ అనేవి ఇవ్వండి ఆన్సర్స్.